భక్తుల యొక్క ప్రార్థనలు మనకు ఎలా ఆదర్శంగా ఉన్నాయో, సాక్షార్థంగా ఉన్నాయో, మాదిరిగా ఉంటూ ఉన్నాయో, నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రాకపోయేటప్పటికల్లా దేవుని మీద కోపగిస్తా ఉన్నావు. నా ప్రార్థన ఎందుకు నువ్వు అంగీకరించట్లేదు, నా మనవి నీకు వినపట్లేదా అన్నట్లుగా దేవునితో పోరాటం చేస్తా ఉన్నాం. కానీ భక్తులైనటువంటి యాకోబు అంటున్నాడు, మీరు పోరాడుదురు గాని దేవుని అడుగనందున మీకు దొరుకుటలేదు. దేవుని అడిగే పద్ధతి మీకు తెలియట్లేదు. దేవుణ్ణి ఎలా అడగాలో, ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలా మనవి చేయాలో, ఎలా శరణు కోరుకోవాలో ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, భక్తులు మాదిరి ఉంచిపోయారు కదా. మరి ఆ మాదిరిని మనం అనుసరించలేకపోతా ఉన్నామే. పోరాడుతా ఉన్నాం దేవునితో. ప్రార్థించి ప్రార్థించి ఇక ప్రార్థన చేయడం మానేస్తున్నాం. చదివి చదివి బైబిల్ జ్ఞానాన్ని పొందుకుంటూ అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు ఆధ్యాత్మికంగా ఒక మేలుకొల్పుని తీసుకోకుండా ఏదో నీకు లాభసాటిగా నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఇది పట్టుకుంటే లాభం లేదు, ఇది పట్టుకుంటే మనకు ధన ఘనతలేం దొరకట్లేదే అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు అడిగే పద్ధతులు అడిగినట్లయితే, వేడుకునే పద్ధతుల్లో వేడుకున్నట్లయితే, భక్తుడు ఏంటంటే పౌలు చెప్తున్నట్లుగా ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గురించి చింతపడనక్కర్లేదు, మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. ఆయన మీ మొర వింటాడు, మీ విజ్ఞాపన వింటాడు. నీ మొరడు వినడానికి నీ హృదయం అనే వాకిలి దగ్గరే ఉన్నాడు. నీవే గుర్తుపట్టట్లేదు, నీవే ఆయనకు తలుపు తెలవట్లేదు, నీవే ఆయనకు హృదయంలో కోవిల్లో ఉంచుకోవటానికి కొలువించుకోవటానికి నువ్వు మనసు ఉంచట్లేదు తప్ప ఆయన పొరపాటేమీ లేదు. నువ్వు ప్రార్థించిన వెంటనే, మనవి చేసిన వెంటనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని పక్షంగా నిలబడినప్పుడు, ప్రభునందు ప్రియమైన రాజాజ్ఞకు కూడా లోబడకుండా వ్యతిరేకించినప్పుడు, వారిని కాపాడడానికి ఎప్పుడో వచ్చాడా? వారిని కాపాడడానికి తరువాత ఎప్పుడో చూద్దాం అనుకున్నాడా ఆయన? అగ్ని కొలిమిలో వేయబడగానే 4వ వ్యక్తిగా వారి యొక్క విశ్వాసపు పరిమాణాన్ని బట్టి, వారి విశ్వాసపు విజయాలను ప్రభునందు ప్రేంటను ప్రజలందరి ముందు కనుపరచడానికి ఆయనే అగ్నిగుండంలోనికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తోడై ఉన్న దేవుడు. ఈ రోజు నువ్వు కీర్తిస్తున్న దేవుడు గాడా? నువ్వు గణపరుస్తున్న దేవుడు గాడా? నువ్వు మహిమపరుస్తున్నటువంటి దేవుడు కాడా? ఆయనలో ఏమైనా సామర్థ్యత తగ్గిపోయింది అనుకుంటున్నావా? దేని గురించి చింతపడనవసరం లేదు. కానీ నీ విజ్ఞాపన, నీ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకమునదే. మునుపు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ మర్చిపోతూ ఎప్పుడు దేవుడు నాకేది చేయలేదన్నట్లుగా దేవునితో పోరాడుతున్నావు. కానీ దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేశాడు ఇప్పటిదాకా. దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఇప్పటిదాకా నీ మనుగడను సాగిస్తూ వస్తున్నాడే, నీ మొర వింటూ వస్తున్నాడే, నీ కుటుంబ పక్షం నిలబడి ఉన్నాడే. అనేక